కళ్యాణ్ మొత్తంగా మనం చూసినట్లయితే బీహార్లో మనం చూస్తే వార్ వన్ సైడెడ్గా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజం చేస్తూ అంతకు మించినటువంటి రిజల్ట్స్తో బీహార్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ 191+ సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అలానే మహాగఠబంధన్ యొక్క బంధనానికి బీహార్ ప్రజలు బందీ కాలేదనేటువంటి సంకేతాలు మనం ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే మోనీ మంత్రం చాలా బలంగా పనిచేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 4th టైం కూడా నితీష్ కి పట్టం కట్టడానికి బీహార్ ప్రజలు ముందుకు వచ్చారు. విత్ ప్యాడింగ్ ఆఫ్ మోడీ ఎఫెక్ట్ తో ఇద్దరూ కలిసి సుపరిపాలన అందిస్తామని చెప్పి ఇచ్చినటువంటి భరోసాని బీహార్ ప్రజలు మరోసారి బలంగా నమ్మినట్టుగా మనకు ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా మహాగఠబంధన్ కి సంబంధించి ఆ మహాగఠబంధన్ లో ఉన్నటువంటి లుకలుకలు కావచ్చు, వారి మధ్య ఐకమత్యత లేకపోవడం కావచ్చు, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా, పైగా లాలు ఫ్యామిలీపై ఉన్నటువంటి అవినీతి మరకలు, ఇవన్నీ కూడా బీహార్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దానికి తగినట్టుగానే ఎన్డీఏకి వారు అందరూ కూడా అభివృద్ధికే పట్టం కట్టినట్టుగా మనం ఇక్కడ వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది. సో మార్నింగ్ నుంచి కౌంటింగ్ లో ఎన్డీఏ తన హవాని కొనసాగిస్తూనే ఉంది. వన్ సైడెడ్ గానే ఇక్కడ ఫలితాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరికొద్ది గంటల్లోనే క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. పైగా 122 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మోనీ ఎఫెక్ట్ అయితే మనకి బీహార్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఎప్పుడైతే గవర్నమెంట్కి సంబంధించి వ్యతిరేకత ఉన్నప్పుడు మనకి ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. అయితే బీహార్లో మొన్న జరిగినటువంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ 67% పైగా రికార్డ్ అవ్వడము ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పి భావించారు. కానీ ప్రభుత్వానికి అనుకూలంగానే ఇంత పెద్ద స్థాయిలో ఓటింగ్ జరిగింది అన్నది ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ని చూస్తే మనకి అర్థమవుతుంది. మహిళలందరూ కూడా ఎన్డీఏ సుపరిపాలన ఏదైతే నితీష్ ప్రభుత్వానికి పట్టం కట్టారో దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. అయితే బీహార్లో ఎన్డీఏ విజయానికి దోహదం చేసినటువంటి మొత్తం 10 ఫ్యాక్టర్స్ని కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశంగా మనం చెప్పవచ్చు. కళ్యాణ్ మెయిన్గా 3 సార్లు అంటే 3 టర్మ్స్గా నితీష్ పరిపాలనని అక్కడ చూస్తూ ఉన్నారు. అండ్ మోదీతో అలయన్స్ అయిన తర్వాత బీహార్లో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కానీ, లేదా బీహార్ ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు కానీ, ఇవన్నీ కూడా కంటిన్యూ అవ్వాలి అనేటువంటి దాంతోనే ముందుకు వెళ్ళారు. ఎక్కడా కూడా ఇది బ్రేక్ కాకూడదు అనేటువంటి ఎన్నికల నినాదము ఏదైతే అటు నితీష్ సర్కారు మోదీ పదే పదే చెప్పడం జరిగిందో, మీకు అభివృద్ధి కావాలా, సుపరిపాలన కావాలా, లేదా జంగిల్ రాజ్ పరిపాలన కావాలా, ఈ నినాదం ప్రజల్లోకి చాలా ఎక్కువగా దూసుకు వెళ్ళిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. సో ఇలాంటి మార్కుతో మనం చూసినట్లయితే 4th టైం, ఇది నాకు తెలిసి భారతదేశ ఎన్నికలలోనే ఇది ఒక హిస్టారికల్ మూమెంట్గా కూడా చెప్పొచ్చు. బీహార్లో 4th టైము నితీష్ సర్కార్ మళ్ళీ ఇంకొకసారి కొలువు తీరబోతోంది. అది కూడా వార్ వన్ సైడ్గా, అంటే ఏకపక్షంగానే వాళ్ళు ఎవరితో ఇది లేకుండానే మ్యాజిక్ ఫిగర్ని దాటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే మోదీ నితీష్ అభివృద్ధి మంత్రంతో పాటు మహిళలు, యువత ఎక్కువగా ఈసారి ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది ఇక్కడ మనం చూడాల్సినటువంటి మేజర్ ఫ్యాక్టర్. వాళ్ళందరూ కూడా ఎన్డీఏకి పట్టం కట్టారు. మహిళలు అయితే పెద్ద సంఖ్యలో, అక్కడ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది బీహార్లో. సో వారు యువత కలిశారు కాబట్టి ఈసారి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా పెరిగింది. సో అయితే ఇది ఫస్ట్ ఎలా భావించారు, ఇది మహాగఠబంధన్కి ఫెచ్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రభుత్వం పైన ఆల్రెడీ 3 టర్మ్స్లో ఉన్నారు కాబట్టి అది వ్యతిరేకత ఉంటుంది, ఇది మహాగఠబంధన్కి ఫెచింగ్ అయ్యే అవకాశం ఉంది అని అనుకున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఇంకాస్త నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఓటింగ్, అందులో భాగంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి వేసినటువంటి ఓటింగ్గా మనం చూస్తున్నాం. అయితే ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్నీ కూడా బీహార్ ఎన్డీఏ సర్కార్, ఎన్డీఏ కూటమికి సంబంధించే వన్ సైడెడ్గా ఉన్న సీట్ల షేరింగ్ విషయంలో 150, 160 వరకు మాత్రమే ఇవ్వగలిగాయి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ట్రెండ్స్, ఈ ఫలితాలను చూస్తే 191+ అంటే ఏకఛత్రాధిపత్యంగా అక్కడ బీహార్ ప్రజలందరూ కూడా ఎవరిని కోరుకుంటున్నారు అనేటువంటి విషయము చాలా క్లియర్ కట్గా అక్కడ మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా మహాగఠబంధన్ కూడా, అంటే రాహుల్, తేజస్వి యాదవ్ అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కానీ, లేదా ఓట్ చోరీ కానీ, సర్ కానీ, ఇలాంటి ఎన్నో కాంప్లికేషన్స్ అనేవి బీహార్ ఎలక్షన్స్లో మనం చూస్తూ ఉన్నాము. ప్రచార అస్త్రాలుగా ఈ 2 పార్టీల మధ్య జరిగినటువంటి వార్డ్ ఆఫ్ వర్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చాలా బలమైనటువంటి ప్రచార అస్త్రాలుగా ఇవన్నీ మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది మహాగఠబంధన్. దానిపైన వాళ్ళు పోరాటాలు చేశారు, దీన్ని క్యాంపెయిన్గా తీసుకొని మరీ ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా మహాగఠబంధన్ చాలా తేలిపోయి కనీసం మ్యాజిక్ ఫిగర్ కాదు కదా, ఏమాత్రం అక్కడ తన ఫామ్ని చూపించేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క పార్టీ, అంటే ఏదైతే అధికారాన్ని కోల్పోయి ఉన్నటువంటి పార్టీలను తన స్ట్రాటజీలతో తిరిగి అధికారంలోకి నిలబెట్టినటువంటి జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా సౌండ్ చేయలేకపోయారు.
మెయిన్గా మనం చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అనేవి బీహార్ ప్రజలు ఇంకా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి అక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. అయితే జన్సురాజ్ పార్టీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఒక పార్టీ పెట్టడం, అక్కడ ఓట్ చీలిపోవడం, అది కూడా ఇక్కడికి ఎన్డీఏకి కలిసి వచ్చినటువంటి అంశంగా కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అయితే ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా ఎంతో కొంత తన ఇది చూపిస్తారు, డెఫినెట్గా కూడా తన పార్టీ తరపున అక్కడ బీహార్ ప్రజలకు అండగా ఉంటారు. తన స్ట్రాటజీలతో ఎన్నో పార్టీలను విజయ తీరాలకు చేర్చి గవర్నమెంట్ను ఫామ్ చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏమాత్రము తను ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు తన పార్టీని. తను ఎన్నికల ప్రచారంలో కావచ్చు, తను యూజ్ చేసినటువంటి ప్రచార సరళి కావచ్చు, అండ్ తనకున్నటువంటి టీమ్ ఆఫ్ వర్క్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో టీమ్ ఆఫ్ వర్క్ ఎంతైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ స్ట్రాంగ్ టీం కూడా అక్కడ వర్కౌట్ చేసి బీహార్లో తమకి సంబంధించినటువంటి మినిమం ఓట్ షేర్ని కూడా వాళ్ళు రాబట్టడంలో చాలా విఫలమయ్యారని చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈ జన్సురాజ్ పార్టీకి సంబంధించి వాళ్ళు పార్టీ పెట్టడం కావచ్చు, ఇది కూడా ఎన్డీఏకి ఫెచింగ్ అయిందనేటువంటి సంకేతాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మహిళా ఓటర్లు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఇక్కడ మనం చూస్తే ఆల్మోస్ట్ మహిళా రోజ్గార్ యోజన కింద ఎలక్షన్ బిఫోర్ ఇచ్చినటువంటి 1.25 crores ఫండ్స్ కూడా ఎన్డీఏ కూటమికి చాలా ఫెచింగ్ అయ్యాయి అనేటువంటి విశ్లేషణలు కూడా బయటికి వస్తూ ఉన్నాయి. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఎన్డీఏ కూటమి చాలా ఆచితూచి వ్యవహరించిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ అంటే లిస్ట్ రిలీజ్ చేసిన అంటే 2-3 termsగా వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ కూడా చాలా ఆచితూచి